భరద్వాజ గారు భారతీయుడు 2, భారతీయుడు 1 భారతీయుడు పెద్ద హిట్, అలా గుర్తుండిపోయే క్యారెక్టర్. అవును. భారతీయుడు 2 చూసి వచ్చాం. ఇప్పుడు భారతీయుడు 2 చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? అంటే భారతీయుడు సినిమా ఎందుకు కనెక్ట్ అయింది జనాలకి అనేది ముందు మాట్లాడుకుందామండి. అది ఏకసూత్రత ఉంది సినిమాలో. ఏకసూత్రత అంటే స్వతంత్ర సమరయోధుడైనటువంటి ఒక దేశ ప్రేమికుడైనటువంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ తాలూకా వ్యవహారం. ఆయన కుమారుడేమో ప్రస్తుత సమాజంతో పాటు ప్రయాణించాలి అనుకునేటువంటి ఒక నవయువకుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని ప్రధానంగా తీసుకుని కథ నడిపారు. దాంతో మీకు ఎక్కడ డీవియేట్ అవడు ఆడియన్. ఒకే పద్ధతిలో నడుస్తుంది కథ. అతను ఈయన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఈయన అతన్ని ఎలా చూస్తున్నాడు అనేదే కథ ప్రధానంగా. అన్ని సన్నివేశాలు ఆ వైరుధ్యం చుట్టూ తిరుగుతాయి. అంటే చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా బాగా వర్కౌట్ చేశాడు ఆ సినిమాలో శంకర్. అతనికి ఒక వేప పుల్ల ఇస్తారు మొహం కడుక్కోవడానికి, దాని మీద పేస్ట్ వేసుకుంటాడు ఇతను. ఆ సీన్లోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డైరెక్టర్. అలా టచింగ్గా ఉంది. రెండోది, ఆ రెండో క్యారెక్టర్కి ఇద్దరు హీరోయిన్లను పెట్టి వాళ్ళ మధ్య ఘర్షణ పెట్టి అది ఎంటర్టైనింగ్గా నడిపాడు. మ్యూజికల్గా పెద్ద హిట్ కదా. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్. ఆ పాటలు ఇప్పటికీ పాపులర్ సాంగ్స్ అవి. రెహమాన్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది దానికి. అలాగే మాయా మస్చింద్ర అనే పాటలు మొదటిసారిగా విఎఫ్ఎక్స్ని విపరీతంగా వాడి జనాల్ని అబ్బురపరిచారు. ఇవన్నీ కలిసి ఆ సినిమాకి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చినాయి ఆ టైంలో. ఈ సినిమాకి వచ్చేసరికి 96లో వచ్చింది అది. దీనికి దానికి 28 సంవత్సరాల తేడా ఉంది, గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఆయన ఏమాత్రము కొత్తగా ఆలోచించలేదు కథ గురించి. అంటే మీకు ఆ భారతీయుడిలో ఏ లంచగొండితనం గురించి అయితే చర్చ జరుగుతుందో అదే లంచగొండితనం గురించి ఇక్కడ మాట్లాడుకుంటారు. 2 ప్రధాన అంశాలు తడిమాడు కానీ వాటిలో లోతులకు వెళ్ళలేదు. ఒకటి, మార్కెట్ ఎకానమీలోకి ప్రపంచం ప్రవేశించిన తర్వాత విద్యా వైద్య రంగాలు జనాలకు దూరం అయిపోయి ఎలా దోపిడీ చేస్తున్నాయి అనేది చెప్పే ప్రయత్నం చేశాడు కానీ లోతుల్లోకి వెళ్ళలేదు. అలాగే లంచం అనేది ఈ రోజున మారిపోయిన సమాజంలో అది ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి. లైజానింగ్ ఆఫీసర్లు వచ్చేసారు ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో లంచం గురించి సినిమా తీస్తాను అంటే అలాగే మార్కెట్ ఎకానమీలోకి దేశం వచ్చేసిన తర్వాత ప్రస్తుత సమాజము ఇప్పటి యూత్ ఆకాంక్షలు పట్టించుకోకుండా తన కాలం నాటి యువకుల కోరికలనే మళ్ళీ ఇప్పటి యువకుల్లో కూడా ఉంది అన్నట్టుగా పెట్టి, ఇంకొకటి ఒక మంచి సన్నివేశం ఉంది సినిమాలో. సిద్ధార్థకి సముద్రకనికి మధ్య జరిగేటువంటి సంభాషణ. అంటే అవినీతి పరుడైనటువంటి తండ్రిని తనే పట్టిస్తాడు. పట్టించినప్పుడు అతను ఒక ప్రశ్న వేస్తాడు. నీకు చిన్నప్పుడు సింగపూర్ నుంచి వీడియో గేమ్స్ ఏ డబ్బులతో తెప్పించాను అనుకున్నావు నువ్వు అంటాడు. అలాగే నీకు లైసెన్స్ రాని ఏజ్లో, లైసెన్స్ ఇవ్వడానికి కుదరని ఏజ్లో నీకు హై అండ్ బైక్ కొనిపెట్టాను, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నావు నువ్వు అంటాడు. దీని మీద అద్భుతమైన చర్చ నడపచ్చు. అంటే కన్జ్యూమరిజం అనేది అవినీతిని ఎలా ప్రమోట్ చేస్తుంది అనే దాని మీద మంచి సీన్ అది. అటువైపు వెళ్ళ డైరెక్టర్ వెళ్లకుండా ఒక సాంప్రదాయ డైలాగ్ పెట్టి క్లోజ్ చేస్తాడు దాన్ని. అంటే నువ్వు అలా అవినీతి చేసి కొంటున్నావని తెలిస్తే నేను వాటిని తిరస్కరించేవాడిని అంటాడు ఈ కుర్రాడు. అంటే మూస పద్ధతిలో నడిచింది సినిమా. ఎక్కడ మోడర్న్ సొసైటీకి కనెక్ట్ అయ్యే ఏ ఎలిమెంటు లేదు దానిలో. ఆయన 96లోనే ఆగిపోయాడు శంకర్ అనిపించింది సినిమా టోటల్గా చూస్తే. ఆయన మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన దేశం గురించి కానీ రాజకీయ అవినీతి గురించి కానీ ఎక్కడా పట్టించుకోలేదు. 1,00,000 కోట్ల కుంభకోణం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి కొడుకు పాలన చూసాం మనం. అవినీతి ఆరోపణ 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కొడుకు సీన్ చూసినటువంటి సమాజానికి ఇంకా తాలూకా ఆఫీసుల్లో అవినీతిని లేకపోతే ఈ సేవలో అవినీతిని చూపించి అవినీతిని అక్కడి వరకు పరిమితం చేయటం అదొక కాన్స్పిరసీ. వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి గురించి మాట్లాడకుండా నిజానికి యూపీఏ చివరి రోజుల్లో అన్నా హజారే నిరాహార దీక్ష చేశాడు అవినీతికి వ్యతిరేకంగా. కేజ్రీవాల్ వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడి నుంచే పుట్టింది. ఆ సందర్భంలో నల్ల కుబేరుల జాబితా అని ఒకటి రిలీజ్ చేశారు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న దుర్మార్గులను ఒక లిస్టు రిలీజ్ చేశారు. ఆ డబ్బులన్నీ మేము అధికారంలోకి వస్తే వెనక్కి తీసుకొస్తామన్నారు.
ఏదీ జరగలేదు, కొంచెం హడావిడి జరిగిందంటే. అలాంటి హడావిడిగా అనిపించింది ఈ సినిమా. ఏ మాత్రము కొత్తదనం లేదు, కొత్త అంశాలు లేవు, కొత్త స్టడీ లేదు, పాత మూస ధోరణిలో నడిచింది. కనీసం ఆ సినిమాలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా లేవు దీనిలో. ఎమోషనల్గా నడుపుతున్నాను అనే భ్రమకి గురయ్యాడు ఆయన. ఇంకొకటి తను కొత్తగా ఫీల్ అయింది ఏంటంటే డైరెక్టరు ఆ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య వైరుధ్యం, ఇక్కడ కూడా తండ్రులకి కొడుకులకి మధ్య వైరుధ్యమే పెట్టాడు. పెట్టి ఇక్కడ కొడుకులు నీతివంతంగా ఉంటారు, తండ్రులు దుర్మార్గులు అవుతారు. అక్కడేమో కొడుకు అవినీతిపరుడు, తండ్రి ఈ కొడుకుని చంపేయటం ద్వారా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనుకుంటాడు. అలాగే ఇక్కడ తండ్రుల్ని పట్టించడం ద్వారా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనుకునే కొడుకులు. ఆ పాత్ర ఇటు మారింది, ఈ పాత్ర అటు మారింది తప్ప కంటెంట్ ఒకటే. కంటెంట్లో మార్పేం లేదు. అంటే ఆయన 96 నుంచి ముందుకు రాలా, అక్కడే ఆగిపోయాడు. ఓకే. అందుకని ప్రేక్షకులు కూడా సినిమాతో కనెక్ట్ అవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఓకే. థియేటర్లో ఆ పరిస్థితి కనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే దాదాపుగా నిద్రపోయారు జనాలు, సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు. క్లైమాక్స్లో కొంచెం హైప్ చేశాడు మళ్ళీ. అంటే దీనికి థర్డ్ పార్ట్ ఉంది అని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ థర్డ్ పార్ట్ తాలూకా ఒక ట్రైలర్ని ప్రదర్శించారు దీంతో పాటు, అది కనెక్ట్ అయింది. అంటే అందులో కూడా కొత్త విషయం ఏం లేదు. మళ్ళీ స్వతంత్ర సమరం సందర్భంలో అప్పటి పోరాట యోధులందరూ కూడా ఏ ఆశయాలతో ఆ ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ వాళ్ళ లక్ష్యాలు ఏమిటి అనేది చెప్పే ప్రయత్నమే. అంతకుమించి అందులోనూ కొత్త విషయం ఏం లేదు అనే విషయం ఇందులో చెప్పేశాడు. సో ఆ వాతావరణము అప్పటి లక్ష్యాలు తెలుసుకోవటానికి ఆడియన్స్ ఆ సినిమా చూడాలి. ఈ సినిమా అయితే కనెక్ట్ కాదు. రెండోది అవినీతి మీద సమరంగా ఈ సినిమాని తీశానని చెప్పాడు ఆయన. అటువంటిది ఈ సినిమా టిక్కెట్ల ధరల పెంపు, ఇప్పుడు కల్కికి రేట్లు పెంచారంటే ఒక పద్ధతి ఉంది. హై బడ్జెట్ సినిమా, దానికి ఏదో స్ట్రైట్ తెలుగు సినిమా, అది స్ట్రైట్ తెలుగు సినిమా మాత్రమే కాదు, వాళ్ళు చాలా హెవీ బడ్జెట్తో తీసామన్నారు. సరే, దానికి ఒక రీజన్ ఉంది. ఇది రిఫండబుల్ అడ్వాన్స్తో తీసుకున్నటువంటి సినిమా. నష్టం వస్తే నిర్మాత పంచుకోవాలి డబ్బింగ్ సినిమా అనే ఒక అగ్రిమెంట్తో వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. ఇక్కడ 20 ఇచ్చారు, అక్కడ 20 ఇచ్చారు. ఆ పద్ధతిలో నడిచినటువంటి డీల్కి దీనికి కూడా రేట్లు పెంచేసి అమ్మితే ఎలాగా? ఓ పక్కనేమో థియేటర్లకు జనాలు రావడం లేదని గగ్గోలు పెడతారా? థియేటర్కి జనాలు వచ్చేటువంటి పరిస్థితి కల్పించరా టికెట్ల రేట్లు పెంచి? తగ్గిస్తే జనాలు వచ్చేవాళ్ళు కదా. కానీ ఈరోజు జనం కనిపించారు థియేటర్ల దగ్గర. ఈ వచ్చిన జనాలలో కమల్ హాసన్ అభిమానులు ఉన్నారు, శంకర్ అభిమానులు ఉన్నారు, వీళ్లతో పాటు రామ్ చరణ్ అభిమానులు కూడా ఎక్కువ మంది కనిపించారు. ఎందుకు వచ్చారు వీళ్ళు థియేటర్ కంటే, గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతోందని ఇది చూసి జడ్జి చేసుకోవడం కోసం వచ్చారు వీళ్ళు. ఇదేమో డిసప్పాయింట్ చేసింది సినిమా. ఇటువంటి కండిషన్లో భారతీయుడు బాక్స్ ఆఫీస్ మీద ఏ ప్రభావం వేస్తుంది అనేది అనుమానమే.